అందశ్రీ. నేను పుట్టిన స్థలంలో పెరిగినటువంటి వ్యక్తి. నేను పుట్టిన ప్లేసు సికింద్రాబాద్‌లోని లాలాపేట్, తెలంగాణ. సో, అదే లాలాపేట్‌లో నివాసం అందశ్రీ ఉండేది. 35 సంవత్సరాల క్రిందట ఒక మిత్రుడుగా అతని పరిచయం నాకు. మా ఇంటి దగ్గర దేవి ప్రసన్న శర్మ గారని కృష్ణ పంతులు ఉండేవారు. వారి తమ్ముడు రామ్మోహన్ శర్మ ఆ టీవీ నిర్మాతగా అప్పుడు ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో ఆయన దగ్గరికి గంటాడి కృష్ణ, అందశ్రీ వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. అట్లా నాకు పరిచయమైనటువంటి వ్యక్తి. ఆ గుడి పక్కనే మా ఇల్లు ఉండేది, మెయిన్ రోడ్ మీద, ఉప్పల్ గాంధీ బొమ్మ దగ్గర. అట్లా మా ఇంటికి ఎన్నోసార్లు వచ్చి భోజనం చేయడం, టిఫిన్ చేయడం, తర్వాత నీళ్లు తాగడం అవన్నీ చేసేవాడు. ఎప్పుడన్నా అవసరమైతే నా వెహికల్ మీద, అప్పుడు స్కూటర్ ఉండేది నాకు, కొత్త మోడల్, అప్పుడు కొత్తగా వచ్చినటువంటి మోడలు, అది చిన్న పయ్యల బండి ఒకటి ఉండేది నాకు, స్కూటరు. అది వెస్పా టైప్లో ఉండేది, సూపర్ ఎఫ్ఈ. ఆ సూపర్ ఎఫ్ఈ మీద తిరిగేవాడు ఆయన, దింపేవాడిని. సో అట్లా బాగా పరిచయం. అందులో లాలాపేట అనేసరికి నేను పుట్టిన ప్లేస్ కాబట్టి కొంచెం అభిమానం ఎక్కువ ఉండేది. కొంచెం పరుషంగా మాట్లాడేవాడు, కానీ మనసు మెత్తది, కొంచెం గట్టిగా, ఒక కమాండ్గా ఉండేది. చూసే వాళ్ళకి కొంత దురహంకారంగా కనిపించేది, కానీ అది దురహంకారం కాదు, అతని మీద అతనికి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం. సో లిపి రాకుండా, అంటే రాసి పెన్నుతో రాయకుండా కవితలు చదవగలిగేటువంటి శక్తి ఆయనకు ఉండేది. ఆయన కూతురు ఆయనకి రాయడానికి హెల్ప్ చేస్తుందని అనేవారు. ఆ తర్వాత మిగతా సినిమాలకు కూడా ఆయన, నా ఇంకొక ఫ్రెండ్ అయినటువంటి సిఎల్ శ్రీనివాస్ యాదవ్ గారి సినిమా గంగా సినిమాకి మాటలు రాసినప్పుడు ఉత్తమ మాటల రచయితగా నంది అవార్డు అందుకున్నాడు ఆయన. నాకు తెలిసి లిపి చేయితో రాయడము తెలియకుండా, లిపి అంటే రాసేటువంటి ఇది శక్తి లేకుండా నంది అవార్డు తెచ్చుకున్నటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలోనే ఈయనే అనుకుంటున్నాను నేను. ఆ తర్వాత కేసీఆర్కి దగ్గర అయ్యాడు, ఉద్యమాల్లో పాటలు పాడి కేసీఆర్కి దగ్గర అయ్యాడు. తర్వాత మళ్ళీ కేసీఆర్కి దూరమైన తర్వాత కూడా తన మాట, ఆయన సీఎం ఉన్నా కూడా తన స్టేట్మెంట్స్ తోటి ఒకంత దూరమే అయ్యాడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డికి దగ్గర అయ్యాడు. ఆ తర్వాత జై హే తెలంగాణ అనే పాటని కేసీఆర్ తీసుకుంటానని ఫస్ట్ చెప్పిన వ్యక్తి కేసీఆర్. అది టీఆర్ఎస్ ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్ర సమితి, అంటే బీఆర్ఎస్గా మారకముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడే ఆయన పాట గురించి అనుకున్నారు. ఎప్పుడైతే ఈయన కేసీఆర్కి దూరంగా ఉన్నాడో అప్పుడు ఆ ఐడియాని పక్కన పెట్టేశారు కేసీఆర్. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఆ పాట నచ్చి ఆయనకి, తన ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కగా గౌరవించి ఆ పాటని జాతీయ గీతంగా ప్రకటించడమే కాదు, ఎంఎం కీరవాణితో కంపోజ్ చేయించి అద్భుతంగా దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకి గౌరవ సభ్యత్వము మా తెలుగు సినీ రచయితల సంఘంలో ఇచ్చారు. తెలుగు సినీ రచయితల సంఘం 2001 నుంచి నేను ఆర్డినరీ సభ్యునిగా చేరి, ఆ తర్వాత ఈసీ మెంబర్గా మారి, ఆ తర్వాత జాయింట్ సెక్రటరీగా 2 సంవత్సరాలు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా 2 సంవత్సరాలు, ఆ తర్వాత ఉపాధ్యక్షునిగా కంటిన్యూస్గా ఇంకా వర్కింగ్లోనే ఉన్నటువంటి సమయంలో డైరెక్ట్గా ఇతనికి లైఫ్ మెంబర్షిప్ ఫ్రీగా, గౌరవ మెంబర్షిప్ ఇచ్చి, ఆ తర్వాత గౌరవ అధ్యక్షునిగా కూడా పదవీ కాలంలో, అటు 2 సంవత్సరాల పదవీ కాలంలో ఆయన గౌరవ అధ్యక్షునిగా పెట్టడం జరిగింది. సో ఈ సందర్భంగా తరచూ ఆయన మన కార్యక్రమాలకు వచ్చేవారు. అట్లాగే రజతోత్సవాల సందర్భంగా ఆయనకు సన్మానం కూడా తెలుగు సినీ రచయితల సంఘం పక్షాన జరిగినప్పుడు మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు వీళ్ళందరూ వచ్చినప్పుడు నాకు సన్మానం జరిగింది. అదే వేదిక మీద అందశ్రీ గారికి కూడా సన్మానం జరిగింది. లాస్ట్లో ఒకసారి నారాయణగూడలో ఒకసారి ఆయన నాకు లిఫ్ట్ అడిగినప్పుడు, అప్పటికి ఇంకా ఈ రాష్ట్రగీతం రాలేదు, తార్నాకలో దింపినటువంటి సందర్భం లాస్ట్ అది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సభల్లో కలవడము, ఫంక్షన్ హాల్లో కలవడము, కృష్ణ ఆడిటోరియం, ఏదైతే మన ఎఫ్ఎన్సీసీలో హీరో కృష్ణ గారి ఆడిటోరియం ఉందో, అంటే ఆయన పేరు మీద పెట్టిన ఆడిటోరియం ఉందో ఫస్ట్ ఫ్లోర్లో ఎఫ్ఎన్సీసీలో, అక్కడ కలవడము జరిగింది. అదే లాస్ట్ నేను కలవడం. ఇవాళ దుర్వార్త, హార్ట్ అటాక్తో చనిపోయారని తెలిసినప్పుడు ఒక్కసారి బాధ అనిపించింది. ఒక గొప్ప వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి అందశ్రీ. చాలా ధైర్యం ఉన్నవాడు, సీఎంలకే ఎదురెళ్ళాడంటే ఎంత ధైర్యం ఉన్నవాడో అర్థం చేసుకోవచ్చు. ఆ ధైర్యాన్నే కొందరు పొగరు అనుకుంటవచ్చు, కానీ ఆ పొగరు ఆయనకు వచ్చినటువంటి వన్నే. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఆ ధీశక్తి, ఆయన యొక్క ఢీకొనేటువంటి ఆ ధైర్యము,
ఆ కవికి ఉండదు. సాధారణంగా కవి లొంగి ఉంటాడు. కానీ ఏనాడు లొంగకుండా ఎదురేగినటువంటి నిజమైన యోధుడు అందశ్రీ. అందశ్రీ ఆయన ఒరిజినల్ పేరు కాదు, పెట్టుకున్న కలం పేరు. సో అక్షరాలు ఏ రకంగా అంటే జయ జయ హే తెలంగాణ టైప్లో ఏవైతే రాశాడో, ఆ రాసిన పదాలు ఎంతో సంస్కృతము, తెలుగు ఎన్నో భాషల మీద పాండిత్యం ఉన్నవాడు కూడా రాయలేని పదాల్ని ఆయన నోట పలికించినటువంటి ఆ వాగ్దేవి గొప్పతనాన్ని మనము మెచ్చుకోకుండా ఉండలేము. సో అలాంటి అందశ్రీ వృత్తిపరంగా తాపీ మేస్త్రిగా పనిచేసేవాడు లాలాపేటలో. ఆ తర్వాత సచ్చిదానంద ఆశ్రమం లాంటి ఆశ్రమాల దగ్గర ముందు ఫస్ట్ గండె పెండరం లాంటివి కూడా ఆయనకు సన్మానాలు జరిగిన తర్వాత గంగ సినిమా ద్వారా ఆయనకు సినీ రంగ ప్రవేశం సిఎల్ శ్రీనివాస్ యాదవ్ గారు కల్పించారు. నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత సినీ రచయితగా కూడా ఆయన కొన్ని నారాయణమూర్తి సినిమాలకు కూడా పాటలు రాయడం జరిగింది. ఆర్ నారాయణమూర్తి కూడా తరచుగా ఆయన పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి కూడా తరచూ ఆయనని తన సినిమాల ద్వారా ప్రోత్సహించారు. సరే, ఆయన అవకాశాల కోసం ఎవరిని దేహి అని చాచలేదు, వెంపర్లాడలేదు. లేకుంటే ఆయనకున్న స్థాయికి, ఆయనకున్న క్యాలిబర్కి ఎక్కడికో వెళ్ళిపోయేవాడు. దేశ విదేశాల పర్యటనలు ఎన్నో చేశాడు ఆయన. భాష రాయడం తెలియకపోయినా భాష మీద పట్టు సంపాదించి అద్భుతమైన రచయితగా ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి అందశ్రీ తెలంగాణ రచయితలకెల్లా చాలా గొప్ప రచయితగా పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి. సో క్యారెక్టర్లో కూడా ఏ రోజు బెదురు లేనటువంటి వ్యక్తి. సో జీవితంలో కూడా మళ్ళీ మంచాన పడి చిక్కి శల్యమయ్యేటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా సడన్గా పోవడం కూడా అంటే ఆయనకి దేవుడిచ్చిన వరమనే చెప్పాలి. ఎందుకంటే అట్లాంటి మరణం ఏ కొద్ది మహానుభావులకు వస్తుంది, ఎవరితో చేయించుకోకుండా, ఎవరితో చేరుకోకుండా. కాకపోతే చిన్న ఏజ్లో ఆయన మరణించడం మాత్రం చాలా బాధాకరం. సో 60+ పడకముందే ఆయన కనుమరుగవడం బాధాకరమైన విషయమే. సో అందశ్రీ గారికి, ఆయన కుటుంబ సభ్యులకి ముఖ్యంగా అంటే ఈ సందర్భంగా బాధ కలుగుతూ అందశ్రీ కుటుంబ సభ్యులకు నేను సానుభూతి వ్యక్తం చేస్తూ అందశ్రీ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ఉన్నంతకాలం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పాటని తెలంగాణ గీతంగా చేశారు కాబట్టి ఎప్పటికీ చిరస్మరణీయంగా కాళోజీ నారాయణరావు లాంటి వాళ్ళని మనం ఎలా తలుచుకుంటున్నామో రేపు ఖచ్చితంగా అందశ్రీ పేరు కూడా అలాంటి కవుల పక్కన చేరుతుంది, అలాంటి ప్రజా నాయకుల పక్షాన్ని చేరుతుంది. ప్రజా గాయకుడైనటువంటి గద్దర్ సరసన మన అందశ్రీ చేరుతాడు. సో ఎక్కడున్నా అందశ్రీ మాట్లాడే తీరు, ఆ నిబ్బరం మళ్ళీ తెలంగాణ జాతి ఎప్పటికీ మరవదు. మరో అందశ్రీని మనం చూడలేం కూడా. సో అందశ్రీ మృతికి సంతాపం తెలియజేసుకుంటూ తెలుగు సినీ రచయితల సంఘం ఉపాధ్యక్ష హోదాలో కూడా సానుభూతి తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను. అక్షరం ఉన్నంతకాలం అందశ్రీ బ్రతుకుంటాడు. తెలంగాణ ఉన్నంతకాలం, ఆయన గీతం ఉన్నంతకాలం ఆయన చిరంజీవిగా మిగిలిపోతాడు. భౌతికంగా మన మధ్య లేకపోయినా అందశ్రీ ఎప్పటికీ చిరంజీవే. అందశ్రీ ఆయన అందెల రవలి, శ్రీ అంటే లక్ష్మి. ఆ లక్ష్మి ఒక్కటే ఆయనని చేరలేదు. సరస్వతి చేరిన పాపం లక్ష్మి ఎప్పుడు ఆయన్ని కనకరించలేదు. నిజ జీవితంలో ఆయన కొంచెం దారిద్ర్యాన్ని అనుభవించాడు. కానీ రేవంత్ రెడ్డి కవులకు ప్రకటించినటువంటి ₹1 తర్వాత ఆయన పరిస్థితి మెరుగుపడినటువంటి సందర్భంలో ఇప్పుడు దివికి ఎగయడం, దివిలో ఉన్నటువంటి గొప్ప రచయితలందరి సరసన ఆయన చేరడం చాలా బాధాకరమైన విషయం. సో అందశ్రీకి మరోసారి స్మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మరీ కోరుకుంటున్నాను. బల్లెం వేణుమాధవ్, తెలుగు సినీ రచయితల సంఘం ఉపాధ్యక్షులు, దర్శక నిర్మాత, హీరో.